బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. కేసీఆర్ పై మంత్రులు మాటల యుద్దం ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఎవరి హయాంలో ఏం జరిగిందో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో సాగునీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు, అంతేనా? కాంగ్రెస్ పార్టీని ఒక విలన్లా చూపిస్తూ ఒకటి రెండు సార్లు వారు సంబోధించారు. మా పార్టీ పక్షాన ఒక్కటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. డేటు మీరు ఫిక్స్ చేయండి. ఏ డేటు మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, అది 4 రోజులు కానివ్వండి, 6 రోజులు కానివ్వండి, 8 రోజులు కానివ్వండి, ప్రతి అంశాన్ని మీరు చేసిన ఘనకార్యాలేంటో, ఆ గొప్ప ఘనకార్యాలేంటో చెబుతూ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని, ఈ 15 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకి చర్చించటానికి మీరు సిద్ధమా? టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు కొంత మీ అగ్గిపెట్టే రాజకీయానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి కనీసం నివాళులు అర్పించిరా అని అడుగుతాను సూటిగా. ఈరోజు తాపతాపకు ఏం లొల్లి అంటా ఉన్నావు. కింద కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుండ్రా, కవిత ముఖ్యమంత్రి అంటుండ్రా, హరీష్ రావు ముఖ్యమంత్రి అంటుండ్రా, నిన్ను దిగిపోమంటురా తెలియదు కానీ మాకు అది చూపెట్టలే కానీ ఊరుకో అంటా ఉన్నావు. అంటే నీ ఇంటర్నల్ క్రైసిస్ ఒకరికి మాట్లాడిస్తే ఇంకోరికి ఇబ్బంది అని ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉన్నావు. ఇంత పెద్దలు చెప్పినట్టుగా మేము ఒక్క పథకాన్ని గతంలో ఎక్కడా ఒకటి కూడా తొలగించలే, కొత్త అనేకం ఇచ్చినాం. దీనికి సంబంధించి మళ్ళీ ఎక్కడైనా సందర్భాల్లో మాట్లాడతాం. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా ప్రజాహితంగా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని ఏదో నష్టం చేస్తున్నట్టుగా ఒక విలన్గా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక తల్లిగా అమరవీరులైనటువంటి పిల్లల కడుపు కోతెట్టుంటుందో తెలిసిన కన్న తల్లిగా సోనియా గాంధీ పెద్ద మనిషి చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి అటువంటి రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ నువ్వే దేవతని మాట్లాడినావు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని పదే మీరు పలు సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఏకఛత్రాధిపత్యం అంటే డిక్టేటర్షిప్, నియంతృత్వ ఇప్పటికి కూడా పోలా ఏమంటారుగా చింత చచ్చినా పులుపు చావాలన్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. మాట్లాడే ముందు 1 వేలు కాంగ్రెస్ వైపు చూపిస్తే 4 వేలు మీ వైపు చూపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ రోజున ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ, అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం. నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు కబుర్లాగా అంటే నీ కొడుకుని ఎందుకు పంపిస్తున్నావు, నీ అల్లుని ఎందుకు పంపిస్తున్నావు, మీ బచ్చగాళ్ళు ఉన్నావు కదా బచ్చగాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? అందరినీ ఫామ్ హౌస్లో పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి, అది బాగుంటుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ బాధ అంతా అధికారం పోయిందని తప్ప నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కానీ వాస్తవాలు కానీ ఆయన మాట్లాడలేకపోయిండు. ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎలా ముసలి కన్నీరు గారుస్తాడో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసీఆర్.